హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షా వెరైటీస్. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి ఇక ఈరోజు వంట చూపిస్తుందేంటా అనుకుంటున్నారా? అవునండి, నేను ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాను. అంటే అది సండే రోజు వచ్చింది, కానీ ఆ రోజు చేయలేదండి. ఈరోజు చేస్తూ ఆ వీడియో మీకు చూపిద్దాం అనుకున్నాను. మరి ఆ స్పెషల్ ఏంటో తెలుసా? ఇక నేనైతే ఊరించను, చూపిస్తాను. ఆ కాళ్ళండి, మేకవి. మా వారు సండే రోజు కాళ్ళు తీసుకొచ్చారు. మరి ఆ రోజైతే వండడం కుదరలేదో, లేకపోతే ఎందుకు వండలేదో తెలియదు, వండలేదు. మరి ఈరోజు వండుదామనేసి వీటిని రెడీ చేస్తున్నాను. మరి ఇది ఎలా వండాలో, దీని టేస్ట్ ఏంటో, దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాం. ఓకేనా? ముందుగా దీంట్లోకి కొద్దిగా పసుపు, ఇది ఇలా ముక్కలకి పట్టించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అంటే కొంతమంది అయితే డైరెక్ట్గా వేస్తారు, ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. మరి ఇలా వేద్దామనైతే నేను వేస్తున్నాను. నెక్స్ట్ కారం, మనం ఎంత ఘాటు తింటామో అంత కారం వేసుకోవచ్చు. మేము కొంచెం ఘాటుగానే తింటాము, అందుకనే నేను 2 స్పూన్స్ అయితే వేసాను. చూద్దాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. మరి ఇంకా దీంట్లో మనం వేసుకున్న మసాలాలన్నీ కలుపుకోవడం అయితే రెడీ అయిపోయిందోండోయ్. ఇక ఇలా కలిపెట్టుకున్న ఈ ముక్కలకి మూత పెట్టేసి మనం ఒక 2-3 సెకండ్లు పక్కన పెట్టుకుందాం. అంటే అంత పక్కన పెట్టుకోవాలని అయితే ఏం లేదు, కాకపోతే మనం తాలింపు చేసుకోవడం కోసం కలిపి పెట్టుకున్నాం ముందుగా. దీన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఇప్పుడు కర్రీ కుక్ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ అంటి తీసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. నాకు తెలిసి ఈ కర్రీని ఎవరైనా కుక్కర్లోనే వండుతారనుకుంటా, ఎందుకంటే ఈ కూర మనకి గిన్నెలో కుక్ అవ్వదు, కాబట్టి కంపల్సరీ దీన్ని కుక్కర్లోనే వేసుకోవాలి. ఇక మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ వేడైంది, దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నేనైతే 3-3 స్పూన్స్ వేసాను. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇక మనకి ఆయిల్ వేడెక్కినాక ఈ కాళ్ళ సూప్ని మీరు ఎలా వండుతారో నాకు కామెంట్లో తెలియచేయండి. నేను ఏమైనా మిస్ అయితే ఇది మిస్ అయ్యారు అనేసి నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనా? లేదా ఇంతకంటే స్పెషల్గా మీరు ఏమన్నా కుక్ చేస్తే అది కూడా నాకు తెలియచేయండి. ఓకేనా? ఆయిల్ అయితే ఇదైంది. ఇక మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం. మనం ఇందాక దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఎవిడెన్స్ వేసేసుకున్నాం. పసుపు, కారము, అల్లము, ఉప్పు అన్నీ వేసేసుకున్నాం. వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా. ఇక తాలింపులో ఏం లేదు వేసుకునేది అనుకోకండి, దీంట్లో కూడా లైట్గా కొంచెం చిటికడంతా పసుపు వేసుకున్నాం. ఎందుకంటే ఆయిల్లో పసుపు వేస్తే ఆ కర్రీ కలర్ వేరేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం దాంట్లో ఆల్రెడీ వేసుకున్నాం కనుక కొద్దిగా వేసుకున్నాం. ఓకేనా? ఇక ఇది కొంచెం ఉల్లిగడ్డ మనకి బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం. ఓకేనా? మీకు ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోవద్దు. మరి ఇలా కాళ్ళు కానీ లేదా మేక తలకాయ కానీ ఆ కర్రీ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. మా నాన్నగారు చికెను, ఫిష్ ఎక్కువగా తినరు. ఎప్పుడైనా తింటే మటన్, లేదంటే ఈ కాళ్ళ సూపు, లేదంటే తలకాయ కర్రీ, అవే తింటారు ఎక్కువగా. నిజంగా ఈరోజు ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఓకేనా? మా అమ్మగారు తలకాయ కూర కానీ కాళ్ళ కూర కానీ చాలా
చాలా బాగా చేస్తుంది. అసలు ఆ టేస్ట్ నేను ఎన్నిసార్లు వండినా రాదండి. నిజంగా మా వారు కూడా మీ అమ్మ తలకాయ కూర చాలా బాగా చేస్తుంది అంటారు. మరి మా అమ్మ వేసేవే నేను అన్ని వేస్తున్నాను, కానీ ఆ టేస్ట్ మాత్రం నాకు రావట్లేదు. ఏం మిస్ అవుతున్నానో అర్థం కావట్లేదు. ఇక మనకి ఉల్లిగడ్డలు కొంచెం వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఈ కర్రీ ముక్క పీసుని ఇందులో వేసేసుకున్నాం. ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. నేను చిన్న కుక్కర్ పెడదాం అనుకున్నానండి, కానీ పెద్ద కుక్కర్ పెట్టి మంచి పని చేశాను. ఓకేనా? ఇలా కలిపేసుకొని కొద్దిసేపు మనం విజిల్ పెట్టకుండా ఉంచుదాం. ఓకేనా? ఇలా మామూలుగా మూత పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం ఇందులో ఉన్న పీసులన్నీ కుక్కర్లో వేసాం కదా, ఇక దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని, ఏం లేదు మనం వేసుకున్న ఉప్పు కారమే కదా, అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం కర్రీలోకి యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఈ కర్రీ అంటేనే సూప్ కోసం కదా. ఇక ఈ కర్రీని సూప్ పెట్టేసి జలుబు చేసిన వాళ్ళకి మంచిగా ఘాటు అయితే ఇప్పుడే వచ్చేస్తుందండి. మరి ఘాటుగా ఆ గ్రేవీ వేసుకొని తింటే జలుబు పారిపోతుందండి. మరి ఇప్పుడు మనమైతే ఒక 2 సెకండ్స్ అలా ఈ ముక్కల్ని మూత పెట్టేసి ఉంచాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఆ వాటర్ యూజ్ చేసేసుకుందామా. దీన్ని ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5-6 విజిల్స్ వరకు పెట్టాలనుకుంటాను. ఎందుకంటే మనకు మటనే 4 విజిల్స్ వరకు కుక్ చేస్తాం కదా, ఇవి కొంచెం మొత్తం బోన్స్ కనుక ఆల్మోస్ట్ 6. మా వాళ్ళు కొద్దిగా ఇట్లా పీకేటట్టున్నా కూడా ఉడకలేదు అనేస్తారు. అందుకనే దీన్ని కొంచెం 6 వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇక మనకి మంచి కలర్ఫుల్గా ఉందండి. ఇక దీన్ని మనం ఇప్పుడు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్ పోసుకునే టైం వచ్చేసింది. ఇక మనం ఇందాకైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిపడా వేసేసుకున్నాము, ఇంక ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. దీంట్లో మనం వేయవలసిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఇక దీంట్లో వేయాల్సింది ఏమీ ఉండదు. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవచ్చు. ఈ కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇక దీంట్లోకి వాటర్ ఇంత అని కొలత అయితే ఏం లేదండి. కొంతమంది సూప్ ని చిక్కగా పెట్టుకుంటారు, ఇంకా కొంతమంది కొంచెం ఘాటుగా పల్సగా పెట్టుకుంటారు. మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. నేనైతే పల్సగానే పెడతాను, మా వారికి కొంచెం పల్సగానే ఇష్టం అండి. ఇదిగోండి, ఇది కుక్ అయితే కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి కుక్ అయిపోయిన తర్వాత దీన్ని చూద్దాం, దీని టేస్ట్ ఏంటో కూడా చెప్తాను. ఓకేనా? మరి ఇది 6 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి చూద్దాం. దీన్ని మూత పెట్టేద్దాం. దీనికి విజిల్ కూడా పెట్టేస్తుంది. ఓకే, మరి విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పదండి. కూర రెడీ అయింది. మరి మనం కర్రీ పెట్టి చాలాసేపు అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి కూడా 5 మినిట్స్ అవుతుంది. అంటే మనకు కుక్కర్లో ఉన్న హెయిర్ మొత్తం పోయిందన్నమాట. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో, అందులో ఉన్న కర్రీ కుక్ అయిందో లేదో చూద్దాం. వావ్, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మరి కర్రీ కుక్ అయిందో లేదో నాకైతే తెలియదండి. కుక్ అయిపోయింది. ఇక ఈ కర్రీని మనం వేడి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా? కర్రీని మనం వేడి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా?